బా వచ్చేత్తరా సంక్రాంతికి. నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదరా. అనాథగాడికి నీకేం తెలుసురా ఫ్యామిలీ వాల్యూస్ గురించి. అరే ఆర్య, ఓ నువ్వన్నా తీసుకెళ్ళరా. రే నీకు దండం పెడతా, నన్ను వదిలేరా, ఎవరితోనే బయటకు వెళ్తా. రే భాస్కర్, పో నువ్వు. రే ఇప్పుడు ఊరెళ్ళి ఏం చేస్తావు? తల్లిదండ్రుల్ని కలవాలా? ముందు డబ్బులు సంపాదిద్దాంరా. తల్లిదండ్రులదేముంది? జాన్సన్ ఏలూరు తాడేపల్లి కూడా రాజమండ్రి రావాలి. గురు రావులపాలెంకో టికెట్ 4000 ఇచ్చే. చూడ్డానికి కొత్త డ్రైవర్ లో ఉన్నా. ఒక టికెట్, నలుగురు కాదు. నువ్వు కూడా బస్ ఎక్కడం ఫస్ట్ టైమా? సంక్రాంతికి టికెట్ 4000 ఉంటది. అలా అనకన్నా 2000 తీసుకెళ్ళన్నా. ఏ అవతల పక్కెళ్ళే ఆపరా, ఇంకెంతకాలం రా ఈ నిలువెత్తు దోపిడీ. ఈడొచ్చాడేంటి? ఇంకా నాకు టికెట్ వచ్చినట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఇచ్చినప్పుడు ఈ పెళ్లికాన్ని సాఫ్ట్వేర్లు ఏం చేశారయ్యా? బ్రదరో, కొంచెం ఏమనుకోకుండా విండో సీట్ ఇచ్చేచ్చుగా, 1000 రూపాయలు ఇస్తాను. అన్నా మీరా 1000 రూపాయలు ఎందుకన్నా? పడవలో 200కే తీసుకెళ్తున్నారు. మన రెఫరెన్స్ అలా ఉండిద్ది. ఇంకా ఆడి ఫేస్ చూస్తామండి. రా చూడరా, ఈ పల్లెటూరు వాతావరణం కోసమే రా ఇక్కడికి వస్తానంది. వీడేదో అనుకుంటున్నాడు మా ఊరి గురించి. మీ ఊర్లోకి అడుగు పెట్టంగానే సీతమ్మగిడి సిరిమల చెట్లాగా మా ఇంటికి రండి అని అడుగుతారు కదా, నిజమేనా? అరే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నా, నువ్వు అనుకున్నట్టు మా బావ అంత మంచోడు కాదు. ప్రతి సంక్రాంతికి బరిలో కోడి పందాలు పెట్టించేది మా బావే. ఏదైనా తేడా వస్తే తల నరికేది మా బావే.